కార్తీక మాసం ముగియడంతో కాకినాడ జిల్లాలో మాంసాహార ప్రియులు చికెన్ మటన్ దుకాణాల ముందు క్యూ కట్టారు. ఈ రోజు సండే కావడంతో నోరూరించి మాంసాహారం కోసం ఊళ్ళూరుతున్నారు. కాకినాడలో మటన్ షాపుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. కార్తీక మాసం ముగియడంతో చికెన్ మటన్ షాపులు అయితే జనాలతో కిలకిలలాడుతున్నాయి. ఎందుకంటే నెల రోజుల వరకు కార్తీక మాసం ఉండడంతో ఈ నాన్ వెజ్ ప్రియులు అందరూ కూడా నాన్ వెజ్ని తినకుండా ఉంటూ ఉంటారు, భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అనంతరం నిన్నటితో కార్తీక మాసం కంప్లీట్ అవడంతో అయితే అటు చికెన్ షాపులు కావచ్చు, ఇటు మటన్ షాప్ కావచ్చు, అటు చేపల దుకాణాలు కూడా అయితే ప్రజలతో కిలకిలలాడుతున్నాయి. ప్రస్తుతం మనం కాకినాడ చిన్న మార్కెట్ దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం ఇంకా మటన్ షాప్ దగ్గర అయితే జనాలు క్యూకెళ్ళి ఉన్నారు. అయితే చికెన్ షాప్ దగ్గర ఇది మరింత ఎక్కువగా ఉంది. మరో పక్క ఇక్కడ ఫిష్ మార్కెట్ కూడా ఉంది. ఇక్కడ మటన్ దుకాణం యజమాని ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారని మరిన్ని వివరాలు తెలుస్తున్నారు. చెప్పండి సార్, ఎలా ఉంది? బాగుందండి, వ్యాపారాలు బాగున్నాయి, పర్లేదండి. ఎంత అమ్ముతున్నారు కేజీ? కేజీ మాది క్వాలిటీ, మా క్వాలిటీ అయితే మా 900 కేజీ మటను, కైమా అయితే 1000 రూపాయలు, బోన్లెస్ అయితే 1300. అంటే మా క్వాలిటీ ఇందులో చాలా రకాలు ఉంటాయండి. బయట రోడ్డు మీద అమ్మేస్తుంటారు అందరూ, మేదరోళ్ళు కుర్రోళ్ళు కర్రలు పెట్టి అమ్మేస్తుంటారు. అది తక్కువ రేట్లు అమ్ముతారు. అది తక్కువ రేట్లు అంటే జబ్బు పడిపోయి అట్లా అమ్ముతుంటారు. అవి మేము పట్టించుకోము. మా మార్కెట్లో క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ రేట్ ఉంటుంది, అదే రేట్ ఉంటుంది. అలాగే తీసుకెళ్తారండి అందరు పబ్లిక్ కూడా. మాది భోజనం చేసి మళ్ళీ రమ్మంటాం, అప్పుడు చూసి రండి అనేసి. మా క్వాలిటీ గత నెల రోజుల నుంచి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మార్కెట్? ఇప్పుడు కార్తీక మాసంలో బేరాలు లేవండి, తక్కువే. మాకు కూడా సరుకు కూడా అందలేదు. ఇప్పుడు సరుకు వస్తుంది, ఇప్పుడు వ్యాపారం కూడా అందుకుంటుంది, బాగుంది. కార్తీక మాసం ఫస్ట్ వారం కదా, ముగిన తర్వాత ఎలా ఉంటుంది? ఈ ఒక్క రోజులో ఎన్ని కేజీలు అమ్మే అవకాశం ఉంటుంది? అదే పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది. ఇంకా స్వామిలు తిరిగి రావాలి కదా, స్వామిలు ఇంకా మాళ్ళు తిరిగి రావాలి, భవానీలు రావాలి, అప్పుడు బేరం పెరుగుతుంది. ఇంకా సుబ్బారావు షష్ఠి అని పండుగ ఉంది, అది అయిన తర్వాత వస్తారు ఇందులో. మాకు ఇక్కడ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఉన్న వల్ల ఇది వ్యాపారం ఉంది. లేకపోతే కొంచెం తక్కువే ఉంటుంది. మా మిగతా ఏరియాలో తక్కువే ఉంటుంది, ఈ ఏరియా పర్వాలేదు. కార్తీక మాసం కంప్లీట్ అయినా ఇంకా స్వామిమాల మరియు ఇతర సుబ్రహ్మణ్య భవానీలు స్వామిలు తిరిగి వచ్చేదాకా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మాకు. కానీ ఈ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ, నెంబర్ 1 రేట్. క్వాలిటీని బట్టి రేటు ఉంటాయి. బియ్యంలో ఎన్ని రకాలు ఉంటాయో, మాసాలు ఎన్ని రకాలు ఉంటాయండి. బియ్యం రేట్లు ఎలా ఉంటాయో, ఒక్కొక్క రేటు 30 రూపాయలు బియ్యం, 50 రూపాయలు బియ్యం, 100 రూపాయలు బియ్యం. అలాగే మా క్వాలిటీ కూడా మాసాల్లో కూడా మేకల్లో కూడా తేడా ఉంటాయి. ఆ క్వాలిటీ మన క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ. అదే మాది నెంబర్ 1 క్వాలిటీ అంటే చెప్తున్నారు. అలాగే కార్తీక మాసం ముగిసినప్పటికీ కూడా ఇంకా స్వామిమాల భవనీమాల ముగిపోవడంతో కొద్దిగా గిరాకీ తక్కువగా ఉందని చెప్తున్నారు. అలాగే దాంతోపాటు ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ తర్వాత నుంచి కూడా ఊపందుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కార్తీక మాసం ముగిసినప్పటికీ కూడా ఇటు స్వామిమాల భవనీమాల వేసే వారు ఎక్కువ మంది ఉండే అవకాశం ఉండడంతో వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇది డిసెంబర్ నెలాఖరు నుంచి కూడా మరింతగా పుంజుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం బాగానే ఉన్న గత 4 వారాలతో పాటు ఈ వారం బాగానే ఉన్నప్పటికీ కూడా మరింత గిరాకీ పెరిగే అవకాశం అలా 1 వీక్ దాటిన తర్వాత అని చెప్పి అయితే మటన్ షాప్ యజమానులు చెప్తున్నారు. ఇది ఇప్పుడు కాకినాడ నుంచి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, HM TV కాకినాడ.